ఇమ్యూనోథెరపీ అంటే ఏమిటి, ఇవి ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి, సో రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి? ఇమ్యూనోథెరపీ ఈస్ ద లేటెస్ట్ అడ్వాన్స్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ క్యాన్సర్. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు క్యాన్సర్ వస్తుందేమో అని అంటామన్నమాట. అంటే దానికి అర్థం ఏంది అంటే, ఇప్పుడు మామూలుగా జలుబు దగ్గులు వచ్చాయనుకోండి, ఇది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల మన బాడీలో సెల్స్ ఉన్నాయి, ఇది ఇన్ఫెక్షను, ఇది నార్మల్ సెల్ కాదు అని ఫైట్ చేస్తాయి అన్నమాట. సో అలాగా క్యాన్సర్ సెల్స్ ఆర్ ఆల్సో నార్మల్ సెల్స్ కాదు, నార్మల్గా ఉండకూడదు ఆ సెల్స్. సో బాడీ వాటిని ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు, ఇది నా లోపల ఉండకూడదు, నేను దీన్ని ఫైట్ చేయాలన్న రికగ్నిషన్ రావట్లేదు. ఎందుకంటే ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి బాగా తెలివైన సెల్స్ అనమాట. సో ఈ ఇమ్యూనిటీ పాత్వేని ఏముందో దాన్నే బైపాస్ చేస్తున్నాయి అనమాట. సో ఈ టీ సెల్స్, బి సెల్స్, మామూలుగా మన ఇమ్యూనిటీని ఫైట్ చేసే సెల్స్ ఈ క్యాన్సర్ సెల్ని చూసి ఓహో ఇది మన ఫ్రెండే అని అనుకుంటుంది అనమాట. సో ఇమ్యూనోథెరపీ అన్నది మనం ఇచ్చినప్పుడు వీఆర్ హెల్పింగ్ దీస్ టీ సెల్స్ అండ్ బీ సెల్స్. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఈ సెల్స్ మన బాడీలో ఆల్రెడీ ఉన్న నార్మల్ సెల్స్ ఏమున్నాయో వాటి కూడా మనం తెలివిస్తున్నాం అనమాట. ఇదిగో ఆ క్యాన్సర్ సెల్ అబ్నార్మల్ సెల్, యూ హ్యావ్ టు గో అండ్ ఫైట్ ఇట్ అని. సో నేను ఎంత కీమోథెరపీ ఇచ్చినా కూడా బాడీ ఫైట్ చేసే అంత బాగా కీమోథెరపీ విల్ నాట్ ఫైట్ అనమాట. ముసుగుని తీసేయాలన్నమాట. ఆ ముసుగుని తీసేయడానికి ఈ ఇమ్యూనోథెరపీ విల్ హెల్ప్ అనమాట. సో అలా ఇంకో విధానంగా మనం ట్రై చేస్తున్నాం ఈ క్యాన్సర్ సెల్స్ని ఫైట్ చేయడానికి. అండ్ కొన్ని క్యాన్సర్స్లో వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ఇమ్యూనోథెరపీ, స్పెషలీ ఇన్ ద స్టేజ్ 4 సెట్టింగ్. సో మన సినిమాలో చూస్తాము, స్టేజ్ 4 అనగానే డాక్టర్ చూసి మీకు 6 నెలలు 8 నెలలు ఇలా ఏదో అంటారనమాట. బట్ ఎందుకంటే అక్కడ కీమోథెరపీ పని చేస్తుంది, కానీ క్యాన్సర్ సెల్స్కి మళ్ళీ తెలివి వస్తుంది అనమాట. కానీ ఈ ఇమ్యూనోథెరపీ ఇచ్చినప్పుడు కొన్ని రకాల స్టేజ్ 4 క్యాన్సర్స్లో వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ దట్ బాడీ సెల్స్ ఆర్ మోర్ స్మార్ట్ దెన్ ద క్యాన్సర్ సెల్స్ అనమాట. సో డ్యూరేషన్ ఆఫ్ రెస్పాన్స్ అంటాము. సో మామూలుగా కీమోతో మనకు ఒక 6 నెలలు రెస్పాన్స్ వస్తే ఇమ్యూనోథెరపీతో 2-3 సంవత్సరాల వరకు కూడా వీఆర్ సీయింగ్ రెస్పాన్సెస్. సో అది మేము కొత్తగా చూస్తున్నాం ఇప్పుడిప్పుడే, దట్ ఇట్లా స్టేజ్ 4 నా మనసులో నేను ఇది అయిపోయింది అని అనుకున్న దాంట్లో కూడా వెన్ ఐ గివ్ ఇమ్యూనోథెరపీ నా పేషెంట్స్లో నేను చాలా రెస్పాన్సెస్ చూస్తున్నాను. చాలా కాలం వరకు ఆ రెస్పాన్సెస్ని మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం అనమాట. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.